హే గాయస్, వెల్కమ్ బ్యాక్. మనం ఇళ్ళకి తాళాలు వేసి బయటికి వెళ్ళగానే ఖచ్చితంగా మనం అయితే భయపడుతూ ఉంటాం కదా. అరే అమ్మ, తాళం అయితే వేసిపోయినాం, ఎవడొచ్చి తాళం తీసాడో, లోపల ఉన్న వస్తువులు వెతకపోతారని ఇలా చాలా టెన్షన్స్ అయితే పడుతుంటాం. సో చాలా రకాల లాక్స్ అయితే వచ్చినాయి. బట్ ఏ లాక్ వచ్చినప్పటికీ కూడా ఎంతో కొంత దాంట్లో నెగిటివిటీ అయితే ఉంటుంది. ఆ లాక్ని ఏదో విధంగా దొంగలు అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు, చోరీ అయితే చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇదే తరహాలో మనకి ఈ ప్రజెంట్ ఫింగర్ ప్రింట్ లాక్స్ అనేవి అయితే వచ్చినాయి అనమాట. అయితే ఈ ఫింగర్ ప్రింట్ లాక్స్ కూడా మనకి ఏ విధంగా అంటే ఫోన్ ఏ విధంగా అయితే పనిచేస్తుందో మన ఫింగర్ ప్రింట్ పెట్టగానే, సో ఇది కూడా ఫింగర్ ప్రింట్ పెట్టగానే మనకైతే ఓపెన్ అవుద్ది. అయితే ఈ లాక్స్ కూడా మనకి ఛార్జబుల్ యూఎస్బి కేబుల్తో మనం ఈ లాక్స్ని అయితే ఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్గా ఛార్జింగ్ లేకపోతే మాత్రం మళ్ళీ యూజ్ అవ్వదు, అదైతే చూసుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా కొని వాడుతుంటే మాత్రం డెఫినెట్గా ఛార్జ్ అయితే చేసుకోవాలి. సో అయితే ఇప్పుడు దీన్ని మనం ఫోన్ అప్లికేషన్ ద్వారా వాడుకోవచ్చు, అండ్ అలాగే మనకు డైరెక్ట్ దానికి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా కూడా వాడుకోవచ్చు మనం. దీన్ని కాకపోతే ఇద్దరి ఫింగర్ ప్రింట్ల వరకే మ్యాక్స్ ఇప్పటి వరకు తయారైన లాక్స్ అన్నీ కూడా 2 మెంబర్స్ వరకు మాత్రమే ఫింగర్ ప్రింట్ అయితే అక్కడ యాక్సెస్ ఉంది. అండ్ ఫోన్ అప్లికేషన్ ద్వారా కూడా మనం అంతకంటే ఎక్కువైతే వాడలేమన్నమాట. సో ప్రజెంట్ యా ఒక నిమిషం. సో ప్రజెంట్ అయితే మార్కెట్లోకి అయితే ఇలాంటివి కొన్ని ఫింగర్ ప్రింట్ లాక్స్ అయితే వచ్చాయన్నమాట. సో మీరు కనుక ఒకవేళ ఫింగర్ ప్రింట్ లాక్స్ ఇప్పటికీ యూజ్ చేసి ఉంటే ఇది కరెక్టా కాదా అని అయితే డెఫినెట్గా కామెంట్ చేయండి. ఎందుకంటే ఫింగర్ ప్రింట్ ద్వారా కూడా డెఫినెట్గా వాడు వెళ్ళాలి అనుకుంటే మన ఫింగర్ ప్రింట్ని ఏదో విధంగా సంపాదించి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దీనికి ప్రతి దానికి ఏదో ఒక నెగిటివిటీ ఉంటుంది. బట్ ఫింగర్ ప్రింట్ లాక్ ఎవరైనా వాడుంటే సో ఇది ఏ విధంగా వర్కౌట్ అవుతుంది, బాగుందా లేదా డెఫినెట్గా కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే డెఫినెట్గా షేర్ చేసేయండి.